ఇలాడండి ఈరోజు దేవుని యొక్క వాక్యము 1 పేతురు 2వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చూసినట్లయితే, ప్రభు దయాళుడని మీరు రుచి చూచి ఉన్న ఎడల సమస్తమైన దుష్టత్వమును, సమస్తమైన కపటమును, వేషధారణను, అసూయను, సమస్త దూషణ మాటలను మాని కొత్తగా జన్మించిన శిశువులను పోలిన వారే నిర్మలమైన వాక్యమును పాల వలన రక్షణ విషయంలో ఎదుగు నిమిత్తము ఆ పాలను అపేక్షించుడి అని దేవుని వాక్యము తెలియచేస్తుంది. ఈరోజు మరి దేవునికి అసహ్యమైనవి కొన్ని కనబడతా ఉన్నాయి. అవి ఏంటంటే, ఒకటి వేషధారణ. మనం చర్చిలో ఉన్నప్పుడు ఒకలాగా ఉంటాం, బయటికి వెళ్ళినప్పుడు ఒకలాగా ఉంటాం. కానీ అది దేవుని దృష్టికి చాలా అసహ్యకరమైన పాపంగా దేవుడు దాన్ని పరిగణలోకి తీసుకుంటున్నాడు. కాబట్టి వేషధారణ అంటే నరుని యొక్క వేషము దేవుడు చూడని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఈరోజు మనము చర్చిలో ఉన్నప్పుడు ఒక మాదిరిగా, లేకపోతే నలుగురిలో ఉన్నప్పుడు ఒకలాగా, బయట ఉన్నప్పుడు ఒకలాగా మనం ఉంటాం. కానీ అది దేవునికి అసహ్యకరమైందని దేవుడు తెలియచేస్తున్నాడండి. అసూయని గురించి మనం చూస్తే కనుక ప్రతి ఒక్క ఆత్మీయ జీవితంలో అసూయ అనేది ఉండకూడదండి. ఒక వ్యక్తిని చూసి మనం అసూయ పడకూడదు. ఒక వ్యక్తి భక్తిలో ఎదుగుతున్నప్పుడు ఆ వ్యక్తిని బట్టి మనం ఎంత మాత్రం కూడా అసూయ పడకూడదు. అసూయ అనేది దేవుడి నుంచి మనం దూరం చేస్తుంది. కాబట్టి ఈరోజు ఎవరైనా మన ముందు బాగా అభివృద్ధి పొందుతున్నప్పుడు వాళ్ళ గురించి మనం ప్రార్థన చేయాలి తప్ప మన జీవితాల్లో అసూయ అనేది అసలు అంత మాత్రం కూడా ఉండకూడదు. అలా అసూయలో ఉంటే కనుక మనం ఏమవుతామంటే దేవునికి దూరం అయిపోతాం, భక్తిలో నెట్టివేయబడతాం. కాబట్టి ఈ రోజు ఈ మాటలు వింటున్నటువంటి ప్రియ బిడ్డలైనటువంటి వారందరూ కూడా గుర్తెరిగి దేవుని వైపుకి తిరగాలి. అసూయ అనేది విడిచిపెట్టి మరి దేవునికి దగ్గరగా జీవించాలని మీ అందరికి నేను మనవి చేస్తూ, మీ సహోదరుడు మోజెస్. ఈ ఛానల్ని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, కామెంట్ చేయండి. అందరికీ ప్రైజ్ లార్డ్.